వార్ 2 టీజర్ వచ్చి అడ్డుపడింది కానీ లేకపోతే ఈ ఏడాది ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండేవి. ఓ విధంగా యష్ రాజ్ ప్రొడక్షన్స్ ఫుల్ క్లారిటీతోనే ఫోకస్ మొత్తం వార్ 2 పైనే ఉండాలని ఇలా చేసింది. లేకపోతే ఎన్టీఆర్ కొత్త సినిమాల అనౌన్స్మెంట్స్ ఫిక్స్ అయ్యి డైరెక్ట్ గా అన్ని బయటకొచ్చేవి. ట్రిబుల్ ఆర్ తరువాత ఎన్టీఆర్ రేంజ్ గ్లోబల్ స్టార్ రేంజ్ కు వెళ్ళింది. అందుకు తగ్గట్లే తన ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ వెళుతున్నాడు ఎన్టీఆర్. ముందుగా దేవర రిలీజ్ చేశాడు, సూపర్ హిట్ కొట్టాడు. దేవర 2 లైన్ లో ఉందని చెప్పాడు. ఇప్పుడు వార్ 2 చేస్తున్నాడు. ఇది అతని మొదటి హిందీ చిత్రం. యష్ రాజ్ ప్రొడక్షన్స్ లో స్పై యూనివర్స్ ప్రాజెక్ట్ అంటే ఫ్యూచర్ లో ఎన్టీఆర్ పైనే వాళ్ళు ఒక పూర్తి స్థాయి సినిమా తీస్తారు. అందుకు సంబంధించిన అగ్రిమెంట్ కూడా కుదిరిందట. ఈ సినిమాతో పాటు పఠాన్ సీక్వెల్ లో అలాగే సల్మాన్ నటించే టైగర్ సీక్వెల్ లో ఎన్టీఆర్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇవి కాకుండా ఇంకా ఎన్టీఆర్ చేతిలో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్ ఉంది. ఏ మూవీ అయినా సరే సింగిల్ పార్ట్ తో స్టోరీని కంప్లీట్ చేయడం నీల్ కు అలవాటు లేదు. సో డ్రాగన్ సీక్వెల్స్ ఎలా ఉండనున్నాయి? పైగా కోలీవుడ్ లో జైలర్ దర్శకుడు నెల్సన్ తోనూ ఎన్టీఆర్ మూవీ చేయాలనుకుంటున్నాడు. మొత్తంగా ఎన్టీఆర్ డేట్స్ మరో 5 ఏళ్లు పూర్తిగా బ్లాక్ అయినట్లే లెక్క.